హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒప్పో A5s మోడల్. ఇది మొబైల్ అయితే రన్నింగ్లో ఉంది, కానీ ఛార్జింగ్ కనెక్ట్ చేసినప్పుడు మాత్రం పవర్ ఐసి ఓవర్ హీట్ అవుతుంది. చూడండి, మొబైల్ అయితే ఛార్జింగ్ కనెక్ట్ చేశాను, ఐసి మాత్రం చాలా ఫాస్ట్గా ఓవర్ హీట్ అవుతుంది. ఇది వేరే టెక్నీషియన్ మనకు పంపించాడు. దీన్ని స్టెప్ బై స్టెప్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాననేది ఫాల్ట్ ఫైండ్ చేసి చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఎంతో కొంత మీకు కూడా ఈ వీడియో యూజ్ఫుల్ కావచ్చని వీడియో తీస్తున్నాను. ఒకసారి రోజన్ మెథడ్ యూజ్ చేసి మీకు చూపిస్తాను, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఛార్జింగ్ కనెక్ట్ చేస్తే పవర్ ఐసి ఎక్కడి నుంచి హీట్ అవుతుంది అనేది క్లియర్గా ఇందులో కనిపిస్తుంది. చూడండి, ఛార్జింగ్ అయితే కనెక్ట్ చేశాను. ఒక 2-3 సెకండ్స్ అయిన తర్వాత చూడండి, ఐసి ఇలా మెల్ట్ అవుతుంది. దీన్ని మనం స్టెప్ బై స్టెప్ ఎలా రిపేర్ చేస్తామనేది వీడియో మొత్తం నీట్గా తీశాను, చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. పవర్ ఐసి హీట్ అవుతుంది కదా అని చెప్పేసి మనం ఎన్ని పవర్ ఐసీలు రీప్లేస్ చేసినా కానీ ఇలానే ఉంటుంది. ఇది ఏ లైన్కి సంబంధించింది అనేది వోల్టేజ్లు, జిఆర్లు అన్నీ స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటూ మనమైతే ట్రబుల్ షూట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా ఇది పవర్ ఐసి హీట్ అవుతుందని చెప్పేసి పవర్ ఐసి రీప్లేస్ చేస్తే ఎన్ని పవర్ ఐసీలు మార్చినా కానీ మన ప్రాబ్లం అనేది క్లియర్ కాదు ఫ్రెండ్స్. ఒకసారి ఏమైనా షార్ట్ ఉందేమో అని మొత్తం అన్నీ చెక్ చేసుకుంటున్నాను. నాకైతే ఎలాంటి కెపాసిటర్లు కానీ ఎలాంటి కాంపోనెంట్స్ కానీ షార్ట్ నాకు కనపడలేదు. ఇది వేరే షాప్ అతను మనకు పంపించాడు. ఆల్రెడీ దీనిపైన అతను వర్క్ చేశాడు. అతను కూడా చెప్పాడు ఓవర్ హీట్ అవుతుంది ఐసి, కొద్దిగా చూడమని చెప్పాడు. ఏ కాంపోనెంట్స్ షార్ట్ అయితే నాకు కనపడలేదు ఇక్కడ. ఒకసారి బోర్డు బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఆల్రెడీ షీల్డ్ అన్ని రిమూవ్ చేశారు. కొద్దిగా ఇక్కడ కూడా చెక్ చేసుకుని ఒకసారి ఇక్కడ కూడా మనం రోజుని వేసి ఏమైనా షార్ట్ సర్క్యూట్ ఉందేమో అని ఒకసారి చెక్ చేసుకుందాము. మొత్తం బోర్డు అంతా కూడా రోజు స్మోక్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ కూడా మనం ఏదైనా కాంపోనెంట్ షార్ట్ అయినట్టు మనకు కనిపించిందంటే బిట్ మ్యాప్ ద్వారా ఈ లైన్ ఎక్కడికి వెళ్తుంది ఏమనేది చెక్ చేసుకుని స్టెప్ బై స్టెప్ మనం రిపేర్ చేసేదానికి యూజ్ఫుల్గా ఉంటుంది. ఒకసారి మళ్ళీ బోర్డు కనెక్ట్ చేసి కింద సిపియు సైడ్ ఏమన్నా హీట్ కాంపోనెంట్స్ ఏమైనా మెల్ట్ అవుతాయేమో ఒకసారి మనం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేస్తాము. కేబుల్ అయితే ఇన్సర్ట్ చేశాను. చూడండి, ఐసి మెల్ట్ అవుతుంది. ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత బ్యాక్ సైడ్ ఏమైనా కాంపోనెంట్స్ మెల్ట్ అయినాయా లేదా మనం చెక్ చేసుకుంటాము. ఒకసారి బ్యాక్ సైడ్ ఏమైనా కాంపోనెంట్స్ మెల్ట్ అయిన లేదా చెక్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంఎంసి దగ్గర మెల్ట్ అయినట్టుగా కనిపించింది. చూడండి, ఈ కాంపోనెంట్స్ మెల్ట్ అయినట్టుగా కనిపించింది. చూడండి, మీకు దగ్గరగా చూపిస్తాను. మళ్ళీ ఒకసారి నేను రోజన్ స్మోక్ అప్లై చేసి చూపిస్తాను. చూడండి, ఈ కాంపోనెంట్స్
మళ్ళీ ఒకసారి రోజు స్మోక్ అప్లై చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ప్రాబ్లం అనేది ఎప్పుడు కూడా ఒకే వేలో రావు. స్టెప్ బై స్టెప్ మనం చెక్ చేసుకుంటూ మనం పని వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలా కాకుండా ఏది పడితే అది పీకేసి ఎలా పడితే అలా వర్క్ చేసుకుంటూ వెళ్తే వర్క్ ప్రొఫెషనల్గా ఉండదు. ఒకసారి రోజు స్మోక్ అప్లై చేసి మళ్ళీ చూడండి, రోజు స్మోక్ అప్లై చేశాక మళ్ళీ బోర్డు కనెక్ట్ చేసి ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. మళ్ళీ సేమ్ ప్లేస్లో కాంపోనెంట్స్ మెల్ట్ అయిందంటే అక్కడ ఏ కాంపోనెంట్స్ మెల్ట్ అయిందో జిఆర్ వాల్యూ అన్ని చెక్ చేసుకొని షార్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని తర్వాత ఆ కాంపోనెంట్స్ని రిమూవ్ చేసుకొని ఇలా స్టెప్ బై స్టెప్ మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఒక 1 మినిట్ 2 మినిట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి రిమూవ్ చేసి చూడండి, సేమ్ ప్లేస్లో మళ్ళీ కూడా కాంపోనెంట్స్ షార్ట్ అయ్యాయి. ముందుగా ఏ కాంపోనెంట్ షార్ట్ అయిందో మనం దాన్ని అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. బోర్డ్ బ్యాక్ సైడ్ కాబట్టి ఏ కాంపోనెంట్ షార్ట్ అయిందో ఒకసారి వాల్యూ చెక్ చేసుకొని ఏదైతే 00 చూపిస్తుందో దాన్ని మనం రిమూవ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న మొబైల్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే కన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మేము జాగ్రత్తగా రిపేర్ చేసి మీకు ఇస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక కాంపోనెంట్ ఒక కెపాసిటర్ అయితే బాగా కలర్ షేడ్ అయిపోయి ఉంటుంది. ఇదే షార్ట్ అయి ఉంటుందని నేను దీన్నే ఫస్ట్ రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసిన తర్వాత మన షార్ట్ పోయిందా లేదా అనేది మళ్ళీ ఒకసారి రోజు స్మోక్ అప్లై చేసి చెక్ చేసి చూపిస్తాను. కెపాసిటర్ను ఏదైతే ఈ కెపాసిటర్ షార్ట్ అయిందో ఆ కెపాసిటర్ రిమూవ్ చేసేసాను. మళ్ళీ ఒకసారి రోజు స్మోక్ వేసి షార్ట్ పోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటాను. ఒకసారి షార్ట్ పోతే గిన మనకు పవర్ ఐసి అనేది హీట్ కాకూడదు. చూడండి లింక్ ఎలా ఉందో. సిపియు దగ్గర ఉన్న ఆ యొక్క చిన్న కెపాసిటరు, ఈ యొక్క పవర్ ఐసి ఇదంతా ఒకటే లైన్ కాబట్టి ఆ కెపాసిటర్ షార్ట్ అవడం వలన ఈ పవర్ ఐసి అనేది మనకు హీట్ అవుతుంది. ఆ కెపాసిటర్ని మనం రిమూవ్ చేసాము, ఛార్జర్ కనెక్ట్ చేశాను. చూడండి, ఓకే, పవర్ ఐసి అయితే మెల్ట్ కాలేదు. అంటే ఆ లైన్ షార్ట్ ఉండడం వలన ఆ కెపాసిటర్ షార్ట్ ఉండడం వలన ఆ కెపాసిటర్ అనేది ఈ పవర్ ఐసిని హీట్ చేస్తుంది. ఆ యొక్క షార్ట్ మనం ఎప్పుడైతే రిమూవ్ చేసామో పవర్ ఐసి అనేది హీట్ కాలేదు. ఇలా స్టెప్ బై స్టెప్ మనం వర్క్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా కాకుండా మనం పవర్ ఐసి హీట్ అవుతుందని చెప్పేసి పవర్ ఐసీలు ఎన్ని పవర్ ఐసీలు మార్చినా కానీ ప్రయోజనమే ఉండదు. చూడండి 0%. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.